హాయ్! ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. సో, ఇవాళ ఇవాల్టితో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్మీడియేట్ విద్యార్థుల రిజల్ట్స్ వచ్చాయి. సరే, ఎలాగైనా పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్. ఏంది ఇది ఫెయిల్ అయితే అంత ఎత్తుడి కష్ట ఎత్తుడి బాధలో ఉంటే అంత ఆనందాన్ని పొందుతుంది ఎంత షాడిస్ట్ అనుకుంటారా? దయచేసి ఎవరైతే ఫెయిల్ అయ్యారో నా సజెషన్ ఒకటే, మీరు ఇప్పుడు ఎవరైతే పాస్ అయ్యారో చూడండి, వాళ్ళు చాలా లైట్ మైండ్గా హాయిగా ఏం కాదులే. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది వాళ్ళది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ అయిపోయింది అనుకో, వాళ్ళది బీటెక్ చేస్తారు, ఈజీగా వెళ్ళిపోతారు. అంటే ఈజీగా బీటెక్లో డైరెక్ట్గా బీటెక్లో పోగానే సో బీటెక్ డిగ్రీ సంథింగ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. వాళ్ళకి ఎంత గ్రిప్ అనేది ఉండదు. గ్రిప్ ఏ విధంగా ఉండదంటే, కొందరు చూసి రాసిన వాళ్ళు ఉంటారు, కొందరు లక్కగా పాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు సబ్జెక్టులు తెలియక పాస్ అయిన వాళ్ళు ఉంటారు. నీకు దేవుడు మళ్ళీ ఎగ్జామ్ కమ్‌బ్యాక్ 1 మంత్‌లో 2 మంత్స్‌లో అలా ఏదో ఉంటది కదా! మీరు మళ్ళీ రాసుకోవడానికి, చదువుకోవడానికి, సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడానికి మళ్ళీ దేవుడు మీకు చాలా పెద్ద గొప్ప అవకాశం ఇచ్చాడు. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఫీల్డ్‌లో ఉంటదబ్బా! ఫెయిల్యూర్ అనేది ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఎదగడానికి చాలా మంచి స్టెప్ అన్నమాట. అంటే మంచి అంటే ఇప్పుడు కష్టంగా ఎక్కినప్పుడు అంటే బాడీ అలసిపోయిన ఎలా ఉంటదో, అదే ఎక్కేటప్పుడు ఎక్కలేక దిగిపోయినామనుకో, మళ్ళీ ఏదైనా మూవ్‌మెంట్ మంచి స్టెప్ ఏసుకొని ఎక్కితే బాడీ అలసట లేకుండా ఎక్కినట్టుంటది. అర్థమైతుందా? సో, మీరు ఇంటర్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీరంత అంత బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి అంత చింత చేసి ఏదో అయిపోయింది, ఎవ్వరు ఏమనుకున్నా, మీ ఫ్రెండ్స్ ఎంత ఎవరు ఏం చేసినా అల్టిమేట్ మీరు చేయాల్సింది, ఏం మిస్టేక్ చేసినా దాన్ని కొన్ని రోజుల తర్వాత రివ్యూ చేసుకొని, దానికి ఏడైనా మిస్టేక్ చేసుకున్న దాన్ని ఒక కన్క్లూజన్ చేసుకొని, అన్ని సబ్జెక్ట్‌ని ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు మంచి సబ్జెక్ట్ మీద మంచి పట్టొస్తది. ఇంకోటి, ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఫెయిల్ అయిందే చాలా బెస్ట్ అనుకోండి. మా బీటెక్ వెళ్ళంగానే మీకు ఒకటి ఉంటది, ఆల్రెడీ ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినాం అనే ఒక పిన్ అనేది మైండ్‌లో ఉంటది. ఆ పిన్ను అప్పటికప్పుడు గుచ్చుతూ ఉంటది. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయినాం అనేది. అది మీకు చాలా మోటివ్‌గా పనిచేస్తది. అది ఎనకాల అంటే ఒక వ్యవసాయం చేసే ఒక రైతుకి ఒక ఆవుని ముల్లుకర్ర అంటే ఐ మీన్ ఒక కర్రని ముల్లేసి అలా గుచ్చుతుంటే ఆవు అంటే సక్కగా వెళ్తూ ఉంటది. అంటే దాని డైరెక్షన్ మారే కొద్దీ దాన్ని స్ట్రెయిట్ చేయడానికి, అది కరెక్ట్‌గా నడవడానికి గుచ్చుతూ ఉంటారు, కొట్టడం గాకుండా. సేమ్ ఇదే ఇంటర్మీడియేట్ ఫెయిల్యూర్ అనేది మీ మైండ్‌లో ఇప్పుడు ఆల్రెడీ దూరింది. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉండుంటే, అది మీకు ఎప్పటికీ పిన్ పాయింట్ చేస్తూ ఉంటది, గుచ్చుతూ ఉంటది. అప్పుడు మీరు బీటెక్ అనేది, అది హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా, చాలా అంటే మీకు అది ఎప్పటికీ రిగ్రెట్‌గా చేస్తూ ఉంటది. దానివల్ల మీ ఫోకస్ అనేది ఎప్పటికీ సబ్జెక్ట్ మీద, స్టడీస్ మీద అంతో కొంత ఇప్పటికి ఉంటూనే ఉంటది. అది అది ఆ డైవర్షన్ కాకుండా అది ఫోకస్ అనేది వస్తూ ఉంటది. ఇది చాలా మంచి అవకాశము. ఏం గాదు. ఫెయిల్యూర్ అనేది మంచి లైఫ్‌ని టర్నింగ్ పాయింట్ చేసేది. మన ఫోకస్‌ని మార్చే పాయింటు. ఎప్పుడైతే కష్టాలొస్తాయో మనకన్నీ ఆటోమేటిక్‌గా మన ఫోకస్, మన డైవర్షన్ అన్నీ మారుతూ ఉంటది. మన లైఫ్ స్టైల్ మారుతది. మన విధానం మారుతది. మన మైండ్ సెట్ మారుతది. చాలా చేంజ్ చేస్తది. కానీ ఎప్పుడైతే విజయం వస్తదో అది ఏం చేంజ్ చేయదు. సాఫీగా ఎళ్తుంటది. దాంట్లో ఏం పెద్ద అంటే ఎదగాలనుకున్నోడు కూడా ఎదగనీయకుండా ఆపేది. అంటే విజయం అంటే ఐ మీన్ పాస్ అయిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఎదగలేరా అని కాదు గానీ, అది అంత ఇంపాక్ట్ కల్పించదు స్టూడెంట్స్‌కి. ఎవరైనా సరే ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ పక్కా చూడాల్సింది చేదు, దాని అటర్ ఫ్లాప్‌లు, నొప్పి, బాధ అవన్నీ భరించాలి ఫస్ట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఏం గాదు.
ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇది మాత్రం మీకు పక్కా మీ మైండ్‌లో, మీ లైఫ్‌లో ఇంటర్ ఫెయిల్ అయినాము, సో కాల్డ్ ఎవరైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకో, ఫెయిల్ అయినామనేది మీ లైఫ్‌లో అవి ఎప్పటికి ఉంటది. అది ఎప్పటికి మిమ్మల్ని స్ట్రెయిట్ వేలో అంటే ఒక 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 రూట్‌లో ఒక స్ట్రెయిట్ రూట్‌లో ఒక మంచి పాత్‌లో నడిపించడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటది. ఎవ్వరి గైడ్ లేకుండా, ఎవ్వరి ఇన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేకుండా, చదువుమని చెప్పడానికి లేకుండా మీకు మీకే ఇంటర్నల్‌గా ఒక గురువుని పెట్టుకొనే ఉంటారు. ఫెయిల్యూర్ అనేది ఒక గురువు. పాస్ అయినోడి పాస్ అయినోడికి గురువు లేకుండా ప్రయాణం చేస్తారు. ఫెయిల్ అయినోడికి గురువు ఉన్న అంటే ఒక ట్రైనర్ అంటే ఒక ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే ఒక గురువుని మైండ్‌లో పెట్టుకొని నడిస్తే, ఒక గురువు ఉంటే పక్కన ఎలా ఎదుగుతారో ఫెయిల్యూర్ అనేది మనకు ఒక గురువు. అది ఎప్పటికీ మనకు లెసన్ చెప్తూ ఉంటది. మన ఎదుగుదడానికి తోడ్పడుతది. పాస్ అయినోడికి ఎలాంటి గురువు ఉండడు. అది ఏ రోజైనా చాలా చాలా ఘోరమైన దెబ్బని తిని పడిపోవచ్చు. అంటే కాన్ఫిడెంట్‌తో ఎవరి గైడెన్స్ లేకుండా ఎళ్ళిపోతుంటారు. అదే ఫెయిల్యూర్ ఉన్నవాడికి మైండ్‌లో ఒక గురువు అనే ఉంటాడు. ఫెయిల్యూర్ అనే గురువు ఒకడు ఉంటాడు. అది మనకు లెసన్ చెప్తూ ఉంటాడు. సో, మీరు గురువుని తెచ్చుకుర్రు. ఫెయిల్యూర్‌తో ఒక మంచి ఒక ఫ్యాకల్టీనో, మంచి ఒక టీచర్‌నో, మంచి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే డైరెక్షన్ ఇచ్చే పాస్ చేసే ఒక విధినో మీ మైండ్‌లో పెట్టుకున్నారు. అది అందరికి రాదు అవకాశం. కొందరికి వస్తది. అది మీరు అదృష్టం అనుకోవచ్చు. మీరు మీ లైఫ్‌ని గైడ్ జేయడానికి ఒక గురువుని సెలెక్ట్ చేసుకున్నట్టు, మీ లైఫ్‌ని ఇంప్రూవ్ జేయడానికి మీకంటూ ఒక మైండ్‌లో ఒక గురువు అనేది ఉన్నారనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి. బీ ఎంజాయ్. థాంక్ యూ.